శ్రీరామ జన్మభూమిలో నిర్మితమవుతున్న భవ్య మందిర వివరాలు. పరంపరాగతమైన నాగర్ శైలిలో మందిర నిర్మాణం చేయబడుతుంది. మందిరం పొడవు తూర్పు పడమరగా 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. కింది అంతస్తులో గర్భగుడిలో భగవాన్ బాలరాముని అంటే శ్రీ రామ్లల్లా విగ్రహం, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ విగ్రహాలు ఉంటాయి. తర్వాత నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, సంగీత మండపం, ఇలా మొత్తం 5 మండపాలు ఉంటాయి. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి. ఇక ఆలయ ప్రవేశానికి సంబంధించి తెలుసుకుంటే తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు అంటే ప్రతి ఎత్తు 16.5 అడుగులు ఎక్కి దేవాలయంలో ప్రవేశం చేయాలి. దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు, లిఫ్ట్లు ఉంటాయి. నలువైపులా దీర్ఘచతురస్రాకార ప్రాకారంతో నిర్మించారు. పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు. ప్రాకారపు 4 మూలల్లో సూర్య దేవాలయం, శివాలయం, గణపతి ఆలయం, అమ్మవారి ఆలయం ఉంటాయి. ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం, ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మ వారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకూపం ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాలలో నిర్మాణం చేయబోయే ఇతర ఆలయ వివరాలు తెలుసుకుంటే మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అంగస్య, నిషధరాజుగూడు, శబరిమాత మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయి. నైరుతిలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధరణ కానుంది మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం కూడా నిర్మించబోతున్నారు.